వెల్కమ్ టు స్టాఫర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా గొడుగు శ్రీధర్ యాదవ్. మొదటిసారిగా కొత్తగూడెంకు విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డికి డాక్టర్ శంకర్ నాయక్ ఘనంగా స్వాగతం. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి. రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ షాబాబ్ నదీం. దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్. బీసీ డిక్లరేషన్ లో వరాల జల్లు. బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సరైన పర్మిట్ రూమ్ లేక మందుబాబులకు అడ్డాగా మారిన ఎస్బీఐ బ్యాంక్ ఆవరణ. కార్పొరేటర్ శ్రీవిక సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజశేఖర్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా గొడుగు శ్రీధర్ యాదవ్ ను జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ నియమించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు తనపై నమ్మకంతో బాధ్యతను అప్పచెప్పినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్ సూచన మేరకు పనిచేస్తానని అన్నారు. భారత్ మాతాకి జై. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ అధ్యక్షులుగా నన్ను ఈ రోజు నియమించినందుకు జిల్లా అధ్యక్షులు కేవీ రంగాకిరణ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పదాధికారులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ గారికి విశ్వగురు అనే పేరు వచ్చింది. అది ఎందుకంటే ప్రజలకు సేవ చేయబట్టే ఇటువంటి పేరు వచ్చింది. 2024లో ఫిరేక్ భార్ మోడీ సర్కార్ అనే నినాదంతో త్వరలో మేలో జరగబోయే ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గం కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయానికి మనసా వాచా కర్మన పనిచేస్తానని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలకు కట్టుబడి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన స్టాండప్ ఇండియా అని, విశ్వకర్మ యోజన అని, మహిళలకు చాలా ఎన్నో రకమైన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలను వాటినన్నింటినీ ముందుకు తీసుకువెళ్లడంలో నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన అధునాతన పద్ధతిలో గర్భసంచిలో కంతిని ఎటువంటి కోతలు లేకుండా ఆపరేషన్ చేసే పద్ధతులపై అవగాహన సదస్సులో పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అధికంగా గర్భసంచికి సంబంధించిందని, సమాజంలో ప్రతిరోజు కనపడే ప్రత్యక్ష దేవుళ్లు వైద్యులని, ఎంతో మంది ప్రాణాలు కాపాడటంలో తమ శక్తి వంచన లేకుండా ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తారని పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత అధునాతన టెక్నాలజీతో పరికరాలను, పద్ధతులను కనుక్కొని ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డి కోరారు. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్ చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మహిళలు సహా 5గురు స్పాట్ లోనే చనిపోయారు. మృతులను సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో నూతన వధువరులు బాలకిరణ్, కావ్య మృతి చెందారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ ఇకపై రైళ్లలో ప్రయాణికులకు డెలివరీ సేవలు అందించనుంది. ప్రయాణికులు కూడా తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. దీనికోసం ఐఆర్సీటీసీ, స్విగ్గీ మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సేవలు మార్చి 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని, మొదట బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ స్టేషన్లు అందుబాటులో తీసుకున్నట్లుగా స్విగ్గీ వెల్లడించింది. రాబోయే 6 నెలల్లో 59కి పైగా స్టేషన్లకు ఈ సేవలను విస్తరించాలని కంపెనీ భావిస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. భారత్ స్పిన్నర్ షాబాబ్ నదీం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో అన్ని ప్లాట్ఫామ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాలను వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడు. T20 లీగ్స్ పై దృష్టి పెట్టినట్టుగా చెప్పారు. దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుండా ప్రయాణం చేస్తుంది. దీన్ని హుగ్లీ నది అడుగున భాగంలో భారీ సొరంగం ఏర్పాటు చేసి నిర్మించారు. ఈ అండర్ వాటర్ మెట్రో నిర్మాణానికి దాదాపు 120 కోట్ల రూపాయల ఖర్చుతో హౌడా మైదాన్ నుంచి ఎస్ పలనాడు స్టేషన్ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. 500 మీటర్ల పొడవున్న ఈ టన్నెల్ ను 45 సెకండ్లలో దాటే మెట్రో రైలు కోల్కతా వెళ్లే ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. దీంతో పాటుగా బెంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా టీడీపీ జనసేన పార్టీలు బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. మంగళగిరిలో జరిగిన జైహో బీసీ సభలో డిక్లరేషన్ రిలీజ్ చేశారు. 10 పాయింట్లతో బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిన టీడీపీ జనసేన తమ అధికారంలోకి వస్తే బీసీలకు 50 ఏళ్లకి పింఛన్ అందిస్తామని ప్రకటించారు. అలాగే పింఛన్ మొత్తాన్ని 4000కు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పెళ్లి కానుక చంద్రన్న బీమా మొత్తాన్ని పెంచి ఆ పథకాలను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఇందులో బీసీల అభ్యున్నతే ప్రధానంగా హామీలు ఇచ్చారు. 10 ముఖ్యమైన పాయింట్లతో బీసీల డిక్లరేషన్ విడుదల చేశారు. శంకరపల్లి పట్టణ పరిధిలో హైదరాబాద్ రోడ్డులో గల కనకదుర్గ వైన్స్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా మందుబాబులు వైన్ షాప్ పక్కనే గల ఖాళీ స్థలంలో బహిరంగ మద్యం సేవిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ లోపమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల మధ్య సేవిస్తే కఠినంగా వ్యవహరించే పోలీసు వారు పట్టణ పరిధిలోని మెయిన్ రోడ్ పక్కనే మందుబాబులు మద్యం సేవిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. ఇప్పటికైనా ఎక్స్చేంజ్ వారు వెంటనే స్పందించి మందుబాబులు వైన్స్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మందు సేవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 21 డివిజన్ పరిధిలోని రాజశేఖర్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గౌరవ కార్పొరేటర్ శ్రీ బ్యూక్ సుమన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నూతనంగా ఎన్నుకోబడిన కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ అభివృద్ధిలో తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కాలనీ అధ్యక్షులుగా సునీల్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొమరయ్య, వైస్ ప్రెసిడెంట్ గోవిందాచారి, బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆంజనేయులు, ట్రెజరర్ గా సత్యప్రకాష్, ముఖ్య సలహాదారులుగా సుదర్శన్, సోమాచారి, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తదితరులు ఎన్నుకున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడిగా గొడుగు శ్రీధర్ యాదవ్. మొదటిసారిగా కొత్తగూడెంకు విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు పొంగిరెడ్డి ప్రసాద్ రెడ్డికి డాక్టర్ శంకర్ నాయక్ ఘనంగా స్వాగతం. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 5గురు మృతి. రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్ డెలివరీ సేవలు.
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన భారత క్రికెటర్ షాబాబ్ నదీం. దేశంలోనే ఫస్ట్ అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ. 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్. బీసీ డిక్లరేషన్ లో వరాల జల్లు. బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సరైన పర్మిట్ రూమ్ లేక మందుబాబులకు అడ్డాగా మారిన ఎస్బీఐ బ్యాంక్ ఆవరణ. కార్పొరేటర్ శ్రీవిక సుమన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన రాజశేఖర్ కాలనీ నూతన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.